హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆర్ఎస్ నాయక్ అండి. ఈరోజు డ్రాయింగ్ లోయర్ అండ్ హయ్యర్ గ్రేడ్ లోని జామెట్రికల్ డ్రాయింగ్ పేపర్ గురించి మనం తెలుసుకుందామండి. దీంట్లో ఏంటంటే కోణం గురించి ఈ జామెట్రికల్ డ్రాయింగ్లో ఎలా ఇస్తారనేది తెలుసుకుందాము. ఒక యాంగిల్ ఇచ్చేసి ఎంతో కొంత డిగ్రీలు 80 degrees కావచ్చు, అది 70 కావచ్చు, ఎంతైనా కావచ్చు అనమాట. ఇచ్చేసి దాన్ని 2 parts లేకుండా 3 parts లేకుండా 4 parts 5 parts ఎంతైనా చేయమని చెప్పవచ్చు. ఇప్పుడు ఏం చెప్పారంటే 80 degreesలో ఒక యాంగిల్ ఇచ్చేసి ఈ విధంగా యాంగిల్ 80 degreesలో వేసుకున్నాం అనమాట. దీన్ని ఎలా వేయాలో చెప్తాను. ఇలా స్కేల్ తీసుకొని ఇలా వేసుకోవాలండి. ఇలా వేసుకున్నాము. ఇక్కడ ఏ అని పేరు పెట్టాము, ఇక్కడ బి. ఇలా ఇప్పుడు మళ్ళీ ఏం చేయాలంటే ఇట్లా ప్రొట్రాక్టర్ పెట్టేసి 80 degrees ఇట్లా పెట్టేశానండి. ఇట్లా పెట్టేసి ఎంతో కొంత చాపాన్ని ఈ విధంగా వేసుకుంటున్నాను అనమాట. మళ్ళీ ఇక్కడ పేరు రాసుకోవాలి. ఇక్కడ పి, ఇక్కడ క్యూ అని రాసుకున్నాను. క్యూ నుంచి ఇక్కడ కొంత చాపాన్ని, పి నుంచి కొంత చాపాన్ని ఇలా వేసుకున్నాను. ఈ విధంగా ఒక సరళ రేఖను అంటే ఒక లైన్ ఇట్లా వేసేసాను. ఇప్పుడు ఇక్కడ 2 parts అయినాయి అనమాట. 80 degreesలో 2 parts ఎట్లా చేయాలో ఇప్పుడు మీకు చెప్పడం జరిగింది. ఇక్కడ మళ్ళీ ఇప్పుడు 3 parts చేయమంటున్నారు. 3 parts చేయమంటే దీన్ని ఏం చేయాలంటే ఇంతకుముందు చెప్పినట్టుగా ఈ విధంగానే వేసుకొని ఇప్పుడు ఇది 90 degreesలో మనము ప్రొట్రాక్టర్ని పెట్టేసి 90 degreesలో పెట్టేసి ఈ విధంగా లైన్ వేసేసాము. ఇప్పుడు ఇది 90 degree అండి. దీన్ని ఏం చేస్తున్నామంటే ఏని కేంద్రంగా చేసుకొని ఒక చేపని ఇట్లా వేసాము. ఇక్కడ టచ్ అయింది కదా, ఇక్కడ పి, ఇక్కడ టచ్ అయింది కాబట్టి క్యూ అని రాసుకున్నాను. మళ్ళీ ఈ క్యూ దగ్గర పెట్టేసి ఒక చేపని ఈ విధంగా వేస్తున్నాను. ఈ విధంగా వేస్తున్నాను. మళ్ళీ క్యూ దగ్గర పెట్టేసి ఈ విధంగా చేపని వేస్తున్నాను. ఇక్కడ నుంచి ఒక గీతను, ఇక్కడ నుంచి ఒక గీతను ఇట్లా కొట్టేసేయాలన్నమాట. ఇప్పుడు ఇది 3 equal parts అయినాయి అన్నట్టు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఏమంటున్నారండి 4 equal parts ఏమంటున్నారు. మనం ఇంతకుముందు చెప్పినట్టు ఏబి ఒక లైన్ వేసుకోవాలి. ఇక్కడ ప్రొట్రాక్టర్ పెట్టేసి మళ్ళీ 80 degrees లేకుంటే 90 degrees ఎంతో కొంత. ఇప్పుడు నేను 80 degreesని ఇక్కడ పెట్టేసి ఒక గీతను వేసేసాను. మళ్ళీ ఇంతకుముందు మీరు చూసినట్టుగానే చెప్పినట్టుగానే ఈ విధంగా ఒక చాపాన్ని ఈ విధంగా వేసుకున్నాను. వేసుకున్న తర్వాత ఇక్కడ ఏం చేస్తున్నామంటే ఇది పి, ఇక్కడ క్యూ అని పేరు పెట్టుకున్నాను. ఇక్కడ నుంచి ఇటు ఒక చాపము, ఇక్కడ నుంచి ఒక చేపని ఇట్లా వేసాను. ఈ విధంగా ఒక లైను ఇట్లా కొట్టేసేయాలి. ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తున్నానంటే ఇక్కడ పెట్టి ఒక చేపాన్ని, ఇక్కడ పెట్టేసి ఒక చేపాన్ని, ఇక్కడ ఒక లైన్ ఇట్లా వేసేసాను. మళ్ళీ ఇక్కడ పెట్టేసి ఒక చేపాన్ని ఇట్లా వేయాలి. ఇక్కడ పెట్టి మళ్ళీ ఒక చేపాన్ని ఇట్లా వేయాలి. ఇక్కడ నుంచి ఒక లైన్ వేసేసాను. ఈ విధంగా 4 equal parts వచ్చినాయండి. ఇప్పుడు ఈ 20 degrees గల యాంగిల్లో ఈ కోణంలో 3 సర్కిల్స్ని ఏమంటున్నారండి, అది ఏ విధంగా వేయాలో చెప్తాను. ఈ విధంగా ఒక సరళరేఖను, ఒక గీతని ఇట్లా వేసుకుందాము. మళ్ళీ ప్రొట్రాక్టర్ పెట్టేసి ఈ విధంగా ప్రొట్రాక్టర్ పెట్టాల్సిన అవసరం ఉంది కాబట్టి ఇక్కడ పెట్టేసి 20 degreesలో ఇలా పెట్టేసి ఇంకో గీతని ఇట్లా వేసానండి. ఇప్పుడు ఈ విధంగా వేసిన తర్వాత మనం ఏం చేయాలంటే ఇక్కడ ఏ అని రాయాలి, ఇక్కడ సి, ఇక్కడ ఏ అని రాయాలి, ఇక్కడ బి, ఇక్కడ సి రాసుకోవాలి. రాసుకున్న తర్వాత ఈ విధంగా ఒక చాపాన్ని ఈ విధంగా వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత మళ్ళీ కొంచెం తగ్గించుకుందాం. ఇక్కడ ఒక చాపాన్ని ఇట్లా, ఇక్కడ నుంచి ఒక చాపాన్ని ఈ విధంగా ఒక సెంటర్ లైన్ వేసుకున్నానండి. ఇట్లా దానికి ఎం అనే పేరు పెట్టుకున్నాను.
నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కరెక్ట్గా ఒక లైన్ని స్కేల్ పెట్టేసి ఇట్లా గీతను గుంజుకున్నానండి. గుంజుకున్న తర్వాత ఏం చేయాలంటే ఇక్కడ కూడా కొంత చాపాన్ని తీసుకోవాలి. ఈ విధంగా చాపాన్ని తీసుకున్నాను. ఈ విధంగా తీసుకున్న తర్వాత ఇక్కడ పెట్టి మళ్ళీ ఇంకా కొంత చాపాన్ని ఇక్కడ పెట్టేసి కొంత చాపాన్ని వేసాను. ఇప్పుడు ఈ విధంగా స్కేల్ పెట్టేసి ఒక గీతను ఇట్లా గుంజాను. ఇక్కడ ఒక పాయింట్ ఏర్పడిందండి. ఇక్కడ ఈ పాయింట్ ఏర్పడింది కాబట్టి ఈ పాయింట్ నుంచి ఇక్కడికి ఒక రేడియస్, కొంత రేడియస్ని తీసుకొని అది ఎంత ఉంటుందో రేడియస్ చూసుకొని ఇట్లా పెట్టేసి నేను ఏం చేస్తున్నానంటే ఇప్పుడు ఒక సర్కిల్ని ఇట్లా డ్రా చేస్తున్నాను. ఇట్లా సర్కిల్ని డ్రా చేస్తున్నాను. ఈ విధంగా సర్కిల్ని డ్రా చేసిన తర్వాత ఇక్కడ ఆల్రెడీ స్కేల్ తోటి ఒక గీతని ఇట్లా వేసాను కదా, దానికి సమాంతరంగా ఇక్కడ ప్యారలర్గా మళ్ళీ మరొక గీతను కూడా ఇక్కడ వేసుకోవాలన్నమాట. మనం సెట్ స్క్వేర్ తోటి ఈ గీతను వేసుకోవాలండి. ఈ గీతను వేసుకోవాల్సి ఉంటుంది. దాని తర్వాత ఇంతకుముందు మనం చెప్పినట్టుగానే మళ్ళీ కొంత చాపాన్ని ఈ విధంగా వేసుకొని మళ్ళీ ఇక్కడ నుంచి కొంత చాపాన్ని, ఇక్కడ నుంచి మరి కొంత చాపాన్ని ఈ విధంగా ఒక లైన్ వేసేసాను. ఇట్లా ఇక్కడ ఒక పాయింట్ ఏర్పడింది. ఈ పాయింట్ దగ్గర నుంచి మనం ఏం చేయాలంటే ఒక సర్కిల్ని ఇట్లా డ్రా చేసుకోవాలి. ఈ విధంగా సర్కిల్ డ్రా చేయాలి. దీనికి ప్యారలర్గా, ఈ లైన్కి ప్యారలర్గా ఇంకో లైన్ వేసుకోవాలండి. ఇట్లా ఈ విధంగా లైన్ వేసుకున్న తర్వాత మళ్ళీ ఏం చేస్తున్నామంటే ఇక్కడ ఒక చాపాన్ని ఇక్కడ ఒక ఆర్క్ని వేస్తున్నాను. ఇక్కడ ఒక ఆర్క్, ఇక్కడ ఒక ఆర్క్ అండి. ఈ విధంగా ఒక లైన్ని ఇట్లా వేసాము. ఇక్కడ టచ్ అవుతుంది. ఈ రేడియస్తో ఒక సర్కిల్ని మళ్ళీ ఇట్లా డ్రా చేసేస్తున్నాను అన్నమాట. ఈ విధంగా ఈ 20 degrees గల ఈ కోణంలో 3 సర్కిల్స్ వచ్చేసినాయండి.